క్రైస్తవ్యంలో కొన్ని పాటలు ఉన్నాయి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని. ఇంకొక రకమైన పాటలు ఏంటంటే, ప్రభువా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు. సో నేను నిన్ను మనసారా ఆరాధిస్తాను, నిన్నే పూజిస్తాను అని. సో ఈ పాటలు పాడుతున్న మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. మనము దేవుణ్ణి నిజంగానే ప్రేమిస్తున్నామా, లేదా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను బట్టి మాత్రమే ఆయన్ని ప్రేమిస్తున్నామా? నేను ఎందుకు ఈ ప్రశ్న వేశాను అంటే, జీవితంలో అన్నీ బాగున్నప్పుడు, అన్నీ మనకు నచ్చినట్టు జరుగుతున్నప్పుడు, దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నప్పుడు, దేవుడిని ప్రేమించడం చాలా ఈజీ. కానీ మనం అనుకున్నవి జరగనప్పుడు, దేవుడు మన ప్రార్థనకు జవాబు లేటుగా ఇస్తున్నప్పుడు, మనం అనుకున్నవి అనుకున్నట్టు అవి మన కళ్ళ ముందు జరగనప్పుడు, మనము నిజంగా అప్పుడు కూడా దేవుడిని ప్రేమిస్తున్నామా, లేదా ఆయన నుంచి దూరం వెళ్ళిపోతున్నామా? ఒకవేళ నిజంగా ఆయనను ప్రేమించకుండా ఇలా మనకు జవాబు రానప్పుడు ఆయన నుంచి దూరం వెళ్ళిపోతుంటే, అది నిజంగా నిజమైన సంబంధమేనా, లేదా దేవుణ్ణి ఒక గివ్ అండ్ టేక్ అనే సిస్టమ్గా మనం చూస్తున్నామా? అసలు ఎందుకు ఇలాగ జరుగుతుంది, బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు శామ్ కూచిపూడి. వెల్కమ్ టు కురియోస్ మీడియా. యోహాను సువార్త 6:26లో యేసు ప్రభు ఒక మాట అంటారు, వీరు సూచక క్రియలను బట్టి కాదు కానీ రొట్టె తిని తృప్తి పొందటం వలన నన్ను వెతుకుతున్నారు అని. యోబులో కూడా, యోబు గ్రంథం 1:9 సాతాను ఒక ప్రశ్న వేస్తాడు, యోబు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడా, లేకపోతే నీవిచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడా అని. సో ఈ మైండ్ సెట్ మెల్లమెల్లగా మన క్రైస్తవ్యంలో కూడా వచ్చేస్తూ ఉన్నది. దేవుణ్ణి మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను బట్టి మాత్రమే మనం ఆయన ప్రేమిస్తాము. అది కానీ లేట్ అవుతూ ఉంటే మనం ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతాం. దీనినే మనము ఇంకొక భాషలో చెప్పుకోవాలంటే క్విడ్ ప్రోకో రిలేషన్గా మనము తీసుకుంటున్నాం దేవునితో. అంటే నువ్వు నాకు అది చేస్తే, లేకపోతే నేను నీకు ఇది చేశాను కాబట్టి నువ్వు నాకు అది చేయాలి అనే ఉద్దేశంలో. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వాలి, నేను నమ్మకంగా జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాలి. ఒకవేళ దేవుడు అలా చేయకపోతే, దేవుడు అలా ఆయన ఇచ్చే జవాబులో ఆలస్యం అయితే, మనం మెల్లమెల్లగా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాము. ఆయనతో ఆ రిలేషన్షిప్ అన్నది మనం బ్రేక్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు మనము ఈ క్విడ్ ప్రోకో రిలేషన్లో మనము ఇరుక్కుపోతూ ఉన్నాం దేవునితో అనే విషయాన్ని ఆలోచన చేస్తే, మానవుడి సహజ నైజం ఏంటంటే, ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు, ఏదైనా ఒక పని చేసినప్పుడు యూజువల్గా ఒక క్విక్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రిజల్ట్స్ అనేవి తన కళ్ళ ముందు కనపడాలి. ఒకవేళ ఆ పనిలో కొంచెం లేట్ అవుతున్నా, ఆ పనిలో ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన ఆ యొక్క పరిస్థితి ఉన్నప్పుడు మెల్లమెల్లగా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది, దాని నుంచి నిరాశ వస్తుంది, మెల్లమెల్లగా పని నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. సో ఇదే పద్ధతిని చాలామంది దేవుని దగ్గరకు కూడా తీసుకొస్తూ ఉన్నారు. అంటే దేవుడిని ఒక ప్రార్థనతో ఒక రిక్వెస్ట్ అడుగుతారు, వెయిట్ చేస్తారు, కొన్ని రోజులకు జవాబు రాదు, నిరాశ వస్తుంది, మెల్లమెల్లగా ఆ యొక్క ప్రార్థన నుంచి లేదా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో దీనినే మనము పరిపక్వత చెందని విశ్వాసం అని కూడా అనొచ్చు. హబక్కుకు 3:3 ఒక మాట ఉంటుంది, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తాను అని. సో దీనినే మనము పూర్తిగా పరిపక్వత చెందిన విశ్వాసంగా మనం పరిగణిస్తాం. అంటే నేను అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోయినా, నేను చేసే ప్రతి పనిలో కూడా ఆలస్యం వస్తున్నా, దేవుడు నా మనవి ఆలకించకుండా దానిని కొంచెం హోల్డ్లో పెడుతున్నా కూడా నేను దేవుని యందు ఆనందిస్తాను అని ఆ భక్తుడు ఆ మాటల ద్వారా చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది. సో దేవునితో మన సంబంధం ఎప్పుడూ కూడా పరిపక్వత చెందిన విశ్వాసంతో ఉండాలి కానీ పరిపక్వత చెందని విశ్వాసముగా ఉండకూడదు. అంటే హృదయంలో, లేకపోతే మనం చేసే ప్రతి పనిలో కూడా ఆలస్యం అవుతున్నా, ఏం చేస్తున్నా కూడా దేవుణ్ణి నమ్ముకొని ఉండాలి కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలను బట్టి ఆయనను మనం ప్రేమించకూడదు. సో ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం, నా జీవితంలో ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నా నేను ఇంకా దేవుడిని ప్రేమిస్తున్నానా? నేను చేసిన ప్రార్థనకు జవాబు రావటం ఆలస్యం అవుతున్నా కూడా నేను దేవుని పైన అదే విశ్వాసం పెట్టుకొని ఉన్నానా? దేవుని నేను ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను బట్టి కాకుండా దేవుడిని దేవునిలాగా ప్రేమిస్తున్నానా అని మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే నిజమైన విశ్వాసము దేవుని ఆశీర్వాదాలను ప్రేమించదు కానీ దేవునినే అది ప్రేమిస్తుంది. కాబట్టి అలాంటి విశ్వాసము దేవుడు నీకు నాకు దయచేయనుగాక.